రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకుందాం చూసేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ ఉన్నాను. ఒక చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియో స్టార్ట్ చేసేయండి. ఈరోజు రెసిపీ వచ్చి పాలక్ పన్నీర్, పాలకూరతో పన్నీర్. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. పాలకూరను ఉడకబెట్టుకోవడం కోసం పాలకూరను వాష్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ తీసుకుని పన్నీర్ వేయించుకోండి. పన్నీర్ డ్రై రోస్ట్ బాగా వేయించుకోవద్దు. రెస్టారెంట్లో అయితే అసలు పన్నీర్ వేయించరు, బట్ నేను జస్ట్ లైట్గా ఒక 2-3 మినిట్స్ వేయిస్తున్నాను అంతే. కొంతమంది చాలామంది పన్నీర్ని బాగా వేయించేస్తారు, బాగా డీప్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలా వేయిస్తే పన్నీర్ అనేది గట్టిగా అయిపోద్ది తినేటప్పుడు, కర్రీ చేసేటప్పుడు. సో పన్నీర్ ఎక్కువగా వేయించకూడదు, అప్పుడు చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పన్నీర్ లైట్గా రోస్ట్ చేసుకోండి. ఓ పక్క వాటర్ పెట్టుకున్నాం కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత పాలకూరని ఉడికించుకోవాలి. పాలకూర ఉడికిపోతుందండి. అలాగే దీంట్లో ఒక 2 మిర్చి అండ్ 2 ఆనియన్ అండ్ 2 టమాటా. నేను చేసే ఈ పన్నీర్ రెసిపీ కోసం ఇవి తీసుకున్నాను. వీటిని కొంచెం వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ పాలకూర మొత్తాన్ని మనం మిక్సీలో వేసుకొని కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు వేసుకొని మిక్సీ పెట్టుకొని మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉంది కదండి, అది కూడా మిక్సీ పట్టుకోండి. నేను మొత్తం 4 మిర్చి యూజ్ చేశాను. మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ అనేది మనకి రోటీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, నాన్స్లోకి బాగుంటుంది, అలాగే ఏదైనా బిర్యానీ ఐటెంలోకి, బగారా రైస్ లాంటిలోకి బాగుంటుంది. తర్వాత కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు అండ్ బిర్యానీ సామాను, కసూరి మేతి ఇవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పాలకూర పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని కొంచెం వాటర్ బబుల్స్, అది ఆయిల్ అనేది పైకి తేలేందుకు కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేయించుకోవాలి. పచ్చివాసన ఆడి ఉడికిందే, బట్ కొంచెం వాటర్ పైకి బబుల్స్ లాగా తేలేంత వరకు వేయించుకోవాలి. మనం సిమ్లో పెట్టి వేయించుకోండి దగ్గరుండి. పన్నీర్ అనేది ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళకి చాలా రెసిపీస్ ఉంటాయి, బట్ వెజిటేరియన్స్ మ్యాక్సిమం ఎక్కువగా ఇష్టపడేది పన్నీర్ కర్రీ.
ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ఉప్పు అండ్ పసుపు వేయకండి. దీంట్లో ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మసాలాన్ని పట్టించేందుకు కొంచెం వాటర్ వేయండి. ఆ వాటర్ అనేది బబుల్స్ లాగా అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువ మర్చిపోవద్దండి, ఎక్కువగా వేయించొద్దు పన్నీర్ని. ఆ పన్నీర్ ముక్కను దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకున్న తర్వాత వెన్న అండి. నేను ఇంట్లో వెన్న చేసుకున్నాను, బటర్ అనమాట. అది మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. అది మంచి టేస్ట్ వస్తుంది. చివరిలో దింపేసే ముందు చిన్న పీస్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు చిన్న పీస్ యాడ్ చేసుకుంటే చాలు, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.